2 రోజుల క్రితము మన గ్రామ పంచాయతీ అంటే మొన్నటిదాకా 3 నెలల వరకు కూడా ములుగు గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారింది. అక్కడ పనిచేస్తున్నటువంటి మహేష్ గారు సరే మందు దాగి పాయిజన్ తీసుకొని చనిపోవడం జరిగింది. దాంట్లో రకరకాల రాజకీయాలు రకరకాల క్రియేట్ చేశారు. కానీ ఎక్కడైతే ఎవరు ప్రజలు బాధతో ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా మా ప్రభుత్వం కానీ మేము అండగా ఉంటాం. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికార పక్షంలో ఉన్నప్పుడైనా మాకు చేతనైనంత సాయం మేము పర్సనల్గా చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహకారాలు కూడా అందిస్తూ ఉంటాం. కానీ ఆ విషయాన్ని చావును కూడా కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఎవరైనా ఇప్పుడు నేను కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా మంది చనిపోయిన కాడికి మేము పోయినాము. కానీ మా జోబులలో ఉంటే మేము ఇచ్చేది, లేకుంటే నలుగురు దగ్గర మా కార్యకర్తల దగ్గర అడుక్కొని మేము ఇచ్చినాం. కేవలం వరద బాధితుల కోసమే రాష్ట్రంలో ఎవరైనా జోలలు బట్టి లేదా డబ్బాలు బట్టి అడుగుతారు. నేను కూడా చిన్నతనంలో ఏటూ నాగారంలో వరదలు వచ్చినప్పుడు 8th క్లాస్ స్టూడెంట్గా ములుగులో చదువుకునే అమ్మాయిగా నా ఫ్రెండ్స్ని అంతా జమ చేసుకుని డబ్బాలు 13,000 రూపాయలు వసూలు చేసి ఇచ్చినాం. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చేస్తున్న డ్రామాలు అందరు చూస్తున్నారు. కేటీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రిగా చేశారు. వాళ్ళు కాళేశ్వరం మీద ఎట్లా దోసుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ డ్రామా చేసే దాంట్లో ములుగులో హైయెస్ట్ అయ్యి రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఇలా డబ్బాలు పట్టుకొని వచ్చి రోడ్ల మీద మైదం కుమార్ పేరుతోటి మైదం మహేష్ పేరుతోటి వసూలు చేయడం అనేది బాధాకరము. సరే వాళ్ళ కుటుంబానికి అది నచ్చిందా నచ్చలేదా వాళ్ళ ఇష్టము. కానీ ఈరోజు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అది గవర్నమెంట్ నుంచి కూడా మేము దాదాపుగా 5 లక్షల వరకు మేము సాయం చేస్తున్నాం. తర్వాత ఇన్సూరెన్స్ ఉండే ఇంకా ఇల్లు అని పెట్టిద్దాం అనుకుని ఇవన్నీ కూడా ఉన్నాక గవర్నమెంట్ ఏం చేయట్లేదు అనేది ఏదైతే చేసిరో రాజకీయం కోసం అది చాలా బాధాకరం. ఇట్లా ఇతరుల చావులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం కాకుండా సమస్య మీద పోరాటం చేస్తే బాగుంటుందని కోరుతాం. వాళ్ళు ఎవ్వరు ఎక్కడికి రాలేదు. వీళ్ళ వాయిస్ తీసుకోవడానికి మాత్రం వచ్చిండు. ఈ దహనం అయ్యేటప్పుడు కూడా మనం ఎవ్వరు ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదు. దాన్ని పెద్దగా అక్కడ ఆ రోడ్ల మీద మాత్రం షో చేసుడు మాత్రం షో చేస్తారు. వీళ్ళను అంటే చనిపోతే ఇప్పుడు నేను నా చేత కాకుండా 10 మంది నా కార్యకర్తలు నడుకొచ్చేనా నేను కానీ వీళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళు దుకాణం ఫ్లెక్సీ పెట్టి 500 అడుకున్నారు. తెలియదంటే అన్న వాళ్ళు వచ్చి వీడియో ఎత్తుంది. నీ పేరు బడికి పోతాను. ఏం పేరు నీ పేరు? శివాని. ఏ స్కూల్ పోతాను? ఎన్నో తరగతి? ముగ్గురు మీద వేసి